Hello everyone, welcome back to our channel Tech Stories of Akila. So today వచ్చేసి ఏంటంటే what we are going to discuss that is about 5 simple steps to get interview calls or shortlisting అన్నమాట. ఓకే, అది ఎలా ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు చాలా చెప్పాలి మీతో. ఏంటంటే ఈ మధ్య నేను చూసిన దాంట్లో చాలామంది ఇష్యూస్ ఏం జరుగుతున్నాయంటే మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాము. డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అనేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఇప్పిస్తాము అలా ఇలా అని చెప్పేసి ఫ్రాడ్ అయితే చేస్తున్నారు. అండ్ అందులో కొందరు వచ్చేసి ఇన్స్టిట్యూట్స్ని ప్రమోట్ ఇన్స్టిట్యూట్స్లో చేసుకుంటూ చెప్తున్నారంట. సో అలాంటివన్నీ కొన్ని నమ్మే ముందు ఆ కంపెనీ కరెక్ట్ అడ్రస్సా కాదా, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్ని ప్రమోట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి సెర్చ్ చేసుకొని చెక్ చేసుకొని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది నాకు ఒక మెయిల్ వచ్చింది రీసెంట్గా. ఇలా ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చెప్పారు. నాకు కాల్ ఇంటర్వ్యూ కదా అనేసి ఫ్రంట్ ఎండ్కి వెళ్ళారంట. తీరా అక్కడికి వెళ్ళాక ఒక ఇన్స్టిట్యూట్ని ప్రమోట్ అనమాట. ఇక్కడ మీరు జాయిన్ అయితే అంటే అందులో క్వాలిఫై ఏదో ఇంటర్వ్యూ అక్కడే తీసుకున్నారంట, బట్ క్వాలిఫై అవ్వలేదు. నెక్స్ట్ తనకి ఏం చెప్పారంటే ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీకు పక్కా ప్లేస్మెంట్ వస్తుంది అని. అదొక వే ఆఫ్ అయిపోయింది. అంటే స్టూడెంట్స్ జాబ్స్ మీద ఎట్లాగో ఒక ఎమోషనల్లీ ఉంటారు కాబట్టి సో వాళ్ళు అలా చేస్తుండొచ్చు. సో ఈ ఫ్రాడ్ని అయితే తెలుసుకోండి, జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్లో వచ్చేసి 5 సింపుల్ స్టెప్స్ ఏంటివో నేను ఫస్ట్ మేజర్ స్టెప్స్ అయితే చెప్తాను మీకు. ఫస్ట్లీ వచ్చేసేసి ఇంటర్వ్యూ కాల్స్ గురించే కదా. ఫస్ట్ రెజ్యూమే. ఓకే, రెజ్యూమే అనేది ఎలా ఉండాలంటే ఎప్పుడైనా అర్థం చేసుకోండి, 4-5 రెజ్యూమేస్ మీ దగ్గర ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్కి అప్లై చేస్తున్నారా, ఫ్రంట్ ఎండ్కే ఉండాలి. ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్ మీద ఒక రెజ్యూమే ఉండాలి. మీ దగ్గర డెవాప్స్ స్కిల్స్ వచ్చా, డెవాప్స్ మీద కూడా ఒక రెజ్యూమే ఉండాలి. అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ మీకు ఏదొచ్చు, C# అది ఏమొచ్చో అది దానికి తగ్గట్టు ఒక 4-5 రెజ్యూమేస్ మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానో వినండి. అండ్ ఈ రెజ్యూమేస్ అనేది 4-5 ఉండాలి. అండ్ మీరు రెజ్యూమే అప్లై చేసుకోవాలి అనుకుంటే నేను రెజ్యూమే బాక్స్ అంటే రెజ్యూమే గురించి నేను ఇంతకు ముందు వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీరు రెజ్యూమే గురించి చూస్తారు కదా, ఇప్పుడు కంపెనీ డిస్క్రిప్షన్ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టే అప్లై చేయండి. అంటే ప్రతిరోజు కూర్చోండి మీ రెజ్యూమే అండ్ ఒక 50 కంపెనీస్ కన్నా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, నౌకరీలో కానీ ఇండీడ్ కానీ అండ్ మోస్ట్లీ ఇన్ ఏంజలిస్ట్ అండ్ లింక్డ్ఇన్. ఓకే, ఈ 4 ప్లాట్ఫామ్స్ని బిగ్ టార్గెట్గా పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే డైలీ ఇప్పుడు చదువుకుంటారు కదా, చదువుకోవడానికి మీరు ఒక 8 అవర్స్ పెట్టేశారనుకోండి, లేదా 6 అవర్స్ పెట్టేశారనుకో, నెక్స్ట్ 2 అవర్స్ మీరు ఏం పెడతారంటే ఈ 2 అవర్స్ కూడా మార్నింగ్ పెట్టాలి. ఓకే, మార్నింగ్ 6 నుంచి 8 వరకు అప్లై చేసే వాటిలలో పెట్టాలి. ఓకే, 6 నుంచి 8. మీరు ఒక విషయం తెలుసా, 6 to 8 ఎందుకు అప్లై చేయమంటున్నానంటే నెక్స్ట్ 10 o'clockకి యాక్టివ్ అప్లికేషన్స్ ఏమున్నాయి అంటే కరెంట్ అప్లికేషన్స్ ఏమొచ్చాయనేసి హైరింగ్ పార్ట్నర్స్ చూస్తారు. అందుకే మ్యాక్సిమం 6 to 8 అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. 6 to 8 అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ 6 to 8 అప్లై చేసేటప్పుడు పక్కా మీరు ఏం చేయాలంటే లింక్డ్ఇన్లో ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ చూసింటారు. ఓకే, ఆ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఉందా లేదా అంటే ఇప్పుడు సపోజ్ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అడిగాడు ఆ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ నీ రెజ్యూమేలో ఉన్నాయా లేవా అనేసి చెక్ చేయి. నాట్ ఓన్లీ ఇన్ సమ్మరీ, నాట్ ఓన్లీ ఇన్ ఎక్స్పీరియన్స్ బట్ ఆల్సో ఇన్ ద ప్రాజెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్లో నువ్వు థియరీ పెడితే ఎవ్వరు చూడరు. ఓకే, ప్రాజెక్ట్లో కంపల్సరీగా ఇంక్రీజ్డ్ పర్ఫార్మెన్స్ బై 20%, ఇంక్రీజ్డ్ పర్ఫార్మెన్స్ బై ఐ ఫేస్ దిస్ ఛాలెంజ్ అండ్ ఐ ఫౌండ్ ద ఇష్యూ విత్ ఇన్ 2 days అండ్ ఐ కంప్లీటెడ్ ఆల్ దోస్ థింగ్స్. ఇట్ టేక్స్ మీ a less time, that's why the site performance is increased. ఇలాంటివి చెప్పాలి ప్రాజెక్ట్స్లో. ఓకే, ఇలాంటివి మెన్షన్ చేస్తూ సమ్మరీలో ఇలాంటిది మెన్షన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెంబర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెంబర్స్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లింక్డ్ఇన్ పేరు మనం చాలాసార్లు వినే ఉంటాం, బట్ వాట్ ఈస్ ద థింగ్ ఏంటంటే లింక్డ్ఇన్ వింటున్నా కూడా కొన్నిసార్లు ఏమైపోతుందంటే మనకి ఇది లింక్డ్ఇన్ అసలు యూస్లెస్ వేస్ట్ అనే థింగ్స్ చాలామంది అంటారు. బట్ లింక్డ్ఇన్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు గెట్ ఏ జాబ్.
నువ్వు డైరెక్ట్గా అప్లై చేసినా కూడా జాబ్స్ రాకపోవచ్చు. సమ్ టైమ్ లింక్డ్ఇన్ నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పర్సన్కి, రిక్రూటర్స్కి కానీ, సిఇఓస్కి కానీ, అండ్ హైరింగ్ పార్ట్నర్స్ కానీ, టాలెంట్ అక్విజిషన్ కానీ పర్సన్కి కనెక్షన్ ఇచ్చేసి అండ్ గివ్ ద మెసేజ్ టు దెమ్, గివ్ ద పింగ్, ఒక పింగ్ మెసేజ్ చేయండి, ఒక మెసేజ్ పింగ్ చేయండి. ఫార్మాట్ ఎలా ఉండాలి అన్నీ మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకొని చాట్‌జిపిటిలో ట్రై చేయండి. ఇఫ్ యూ డోంట్ నో ఐ విల్ ఆల్సో కెన్ మేక్ దట్ వీడియో. ఓకే, ఇది మీరు మెన్షన్ చేసుకోండి. ఓకే, మెన్షన్ చేస్తే అండ్ మీరు ఏం చేస్తారంటే రిక్రూటర్స్కి, హైరింగ్ పార్ట్నర్స్కి మెసేజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది ఒక్కరోజు చేస్తే ఎప్పటికీ కాదు, అట్లీస్ట్ ఒక 15 days కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం, యూట్యూబ్ వీడియోస్ కన్సిస్టెన్సీ ఉంటేనే కదా మనకి వీడియోస్ అనేది పర్ఫార్మెన్స్ అవుతుంది, లేకపోతే కాదు. ఫస్ట్ 10 days వీడియోస్ చేసేసి మిగతా టైంలో వీడియోలు పెట్టకపోతే అది కన్సిస్టెన్సీ ఉందా లేదు, అండ్ సక్సెస్ అవుతుందా కాదు. సో మీరు కూడా అంతే కన్సిస్టెన్సీగా హైరింగ్ పార్ట్నర్స్కి మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీకు పింగ్ చేస్తాను, ఎలా మెసేజ్ చేయాలి ఏంటి అని స్క్రీన్లో చూపిస్తాను తర్వాత. అండ్ ఇది హైరింగ్ పార్ట్నర్స్కి మెసేజ్ చేయడం అయిపోయాక అండ్ ఎవ్రీడే లింక్డ్ఇన్లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉండండి. ఓకే, చాలామంది మీరు గమనించారా, హైరింగ్ పార్ట్నర్స్ యాక్టివ్గా ఉంటారు కానీ లింక్డ్ఇన్లో జాబ్ సీకర్స్ యాక్టివ్గా ఉండరు. వాళ్ళ ప్రొఫైల్ ఎప్పుడో అప్డేట్ చేసి ఉంటారు, అవునా? సో మీ ప్రొఫైల్ డే టు డే అప్డేట్ ఉండాలి, డే టు డే మీ స్కిల్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి, డే టు డే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, అండ్ డే టు డే ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, సింపుల్గా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటే సరిపోదు, సింపుల్గా క్రెడ్ ఆపరేషన్స్ ఉంటే సరిపోదు. మీ ప్రాజెక్ట్లో ఏదైనా డిఫరెంట్గా ఉండాలి, ఏదైనా థాట్ఫుల్గా ఉండాలి, నువ్వు కనిపెట్టిన దానిలాగా ఉండాలి, సరేనా? క్రెడ్ ఆపరేషన్స్ చేస్తే అంత ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవ్వదు. ఈ థింగ్స్ని మర్చిపోవద్దు. అండ్ ఎవ్రీ డే నువ్వు దేనికి అప్లై చేస్తున్నావో దానికి 2 hours మినిమం అప్లై చేయడానికే టైం పెట్టాలి. ఓకే, 2 hours మినిమం ఓన్లీ అప్లై చేయడానికి. మార్నింగ్ అయినా సరే, ఏదర్ నైట్ అయినా సరే, మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. మార్నింగే అప్లై చేయడానికి ఒక 2 hours టైం అయితే పెట్టండి. సో మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, ఫస్ట్ రెజ్యూమేస్ డిఫరెంట్గా ఉండాలి. ఓకే, అండ్ అంటే టైప్స్ ఆఫ్ రెజ్యూమేస్ ఒకటే కాదు, 3-4 ఉండాలి అని చెప్పాను. అండ్ సెకండ్ థింగ్, లింక్డ్ఇన్ నెట్వర్కింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ దెన్ స్కిల్స్ నేర్చుకోవడం అండ్ అప్లై చేసే టైం మార్నింగ్ ఆర్ నైట్ 2 hours అయితే డైలీ నౌకరీ, లింక్డ్ఇన్ అండ్ ఏంజలిస్ట్, ఇండిడ్ వీటి మీద ఫోకస్ చేయండి. ఫ్రెషర్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా, ఎంత ఏమున్నా కూడా అప్లై చేసే టైం నువ్వు మెన్షన్ చేయకపోతే నీకు జాబ్ అనేది రావడం చాలా చాలా కష్టం. అప్లై చేసే ముందు నువ్వు రిఫరల్ కోసం లింక్డ్ఇన్లోకి వెళ్ళాలి. అంతకన్నా ముందు బిలో 500 members ఉన్న కంపెనీస్ ఆర్ బిలో 200 members ఉన్న కంపెనీస్ని టార్గెట్ చేస్తూ ఆ కంపెనీస్కి నువ్వు మెసేజ్ చేస్తూ ఉండాలి. బిలో 200+ కంపెనీసే, బిలో 200 members ఉన్న కంపెనీస్కే నువ్వు మెసేజ్ చేస్తూ ఉంటే నీకు జాబ్ ఎందుకు రాదు? నీ దగ్గర కరెక్ట్ స్కిల్స్ ఉన్నాయి, కరెక్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కరెక్ట్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో డైలీ యాక్టివ్ దెన్ యువర్ హెచ్ఆర్స్ కన్నా నువ్వు డైలీ లింక్డ్ఇన్లో యాక్టివ్ ఉన్నావు, పోస్ట్ చేస్తున్నావు, అండ్ స్కిల్స్ ఉన్నాయి, అప్లై చేస్తున్నావు. ఇంకెందుకు నీకు జాబ్ రాదు? టేక్ దిస్ యాజ్ ఎ టార్గెట్ దిస్ మంత్. ఓకే, టుడే ఈజ్ March 3rd అండ్ కీప్ ఇట్ అప్ టు April 3rd. April 3rd లోపల నీకు కనీసం 2 calls షార్ట్ లిస్ట్ రాకపోతే దెన్ ఆస్క్ మీ. ఓకే, ట్రై దిస్ అండ్ ట్రై. ఓకే, ట్రై చేస్తుండండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఈ 1 month టార్గెట్ తీసుకొని సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అంతకన్నా ముందు మెన్షన్ చేస్తున్నాను, లింక్డ్ఇన్, నౌకరీ అండ్ ఏంజలిస్ట్, ఇండీడ్, ఇవి 4 ప్లాట్ఫామ్స్ని ప్రొఫైల్ 100% పెట్టండి. పర్ఫెక్ట్నెస్ ఉండాలి. పర్ఫెక్ట్నెస్ అంటే ఏదంటే అది కాదు, మీ ప్రాజెక్ట్స్, హెడ్లైన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సమ్మరీ, కెరీర్ ఆబ్జెక్టివ్, ఎవ్రీథింగ్ అవన్నీ పర్ఫెక్ట్గా మెన్షన్ చేసుకొని 100% ప్రొఫైల్ పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా కాల్స్ వస్తాయి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.